హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 11th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x² మైనస్ 5m మైనస్ 2 ఆఫ్ x ప్లస్ 4m² ప్లస్ 10m ప్లస్ 25 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ m ఈక్వల్స్ టు అన్నారు. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ అంతా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ స్క్వేర్ని a ప్లస్ b హోల్ స్క్వేర్లా అది ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది అన్నారు. అప్పుడు దాని యొక్క m వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఆన్సర్ చూద్దాం. 4 ఆప్షన్స్ ఇచ్చారు. గివెన్ వాళ్ళు ఇచ్చినది రాసుకుంటాం. ఇదే పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నప్పుడు చెప్పా కదా, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అనుకుందాం. ఇదంతా దాన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇది వచ్చింది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నప్పుడు మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. అది కాక దాని యొక్క డిస్క్రిమినెంట్ అనేది ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే b² మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. అది రియల్ రూట్ కాబట్టి ఒకటి. ఇప్పుడు b² మైనస్ 4ac ఈక్వల్స్ టు 0లోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది b, ఇది a, ఇది c అనుకుంటాం. b² అంటే b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 5m మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1, c అంటే ఇది 4m² ప్లస్ 10m ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే లాస్ట్కి 3m² మైనస్ 20m మైనస్ 32 ఈక్వల్స్ టు 0 వస్తుంది. దీనికి మళ్ళీ రూట్స్ కనుక్కోవాలి. అంటే m వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఈ ఫార్ములా తెలుసు. m ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ మైనస్ రూట్ ఓవర్ b² మైనస్ 4ac బై 2a. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది కదా, దానికి m వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. m ఈక్వల్స్ టు 20 ప్లస్ మైనస్ రూట్ ఓవర్ 400 ప్లస్ 4 ఇంటూ 3 ఇంటూ 32 డివైడ్ బై 3 ఇంటూ 2 6 అవుతుంది. ఇంకా అట్లా సాల్వ్ చేసుకుంటే పోతే m ఈక్వల్స్ టు 20 ప్లస్ మైనస్ 28 బై 6, m ఈక్వల్స్ టు 20 ప్లస్ 28 బై 6, m ఈక్వల్స్ 20 మైనస్ 28 బై 6 ఇక్కడ స్ప్లిట్ చేసాం. m ఈక్వల్స్ టు 48 బై 6, m ఈక్వల్స్ టు మైనస్ 8 బై 6. ఫైనల్గా మనకి m ఈక్వల్స్ టు 8, మైనస్ 4 బై 3. m వాల్యూస్ మనకి 8, మైనస్ 4 బై 3 వచ్చినాయి. అవి ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నాయి? 4th ఆప్షన్లో ఉన్నాయి. దెర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.